ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేర్లు, స్ట్రీమ్స్ ఇన్ ద డిజర్ట్. నా కృప నీకు చాలును. 2 కొరింథీయులకు 12:9. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. 2 కొరింథియన్స్ 12:9. మన జీవితంలో మనం చాలా బాధాకరమైన, విచారకరమైన, నిరాశ, నిస్పృహ, కృంగుదల ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకు గుర్తు చేసే వాక్యము, నా కృప నీకు చాలును. ఈ వాక్యం వినగానే మన హృదయాల్లో ఎంతో నెమ్మది, సమాధానము కమ్ముకుంటుంది. నా కృప నీకు సరిపోతుంది అని దేవుడు వాగ్దానమిస్తే సరిపోయేలా చేయమని ప్రార్థిస్తాం. చాలును అన్నాడు దేవుడు. దానిని నమ్మడమే మన వంతు. సాధ్యమైనంత తేలిక భాషలో దేవుడు ఈ మాటను అన్నాడు. నా కృప నీకు చాలును అంటే గతంలో సరిపోయింది లేక ముందు సరిపోతుంది అని కాదుగా. దేవుని వాస్తవికతను ప్రార్థనాంశాలుగాను, నిరీక్షించవలసిన విషయాలుగాను మార్చకూడదు. వాటిని వాస్తవాలుగానే గుర్తించాలి. వాటిని నమ్మితే అవి మనకి శక్తినిస్తాయి. భారం ఎక్కువైన కొద్దీ కృప అధికమవుతుంది. దూరం పెరిగే కొద్దీ శక్తి పెరుగుతుంది. పెరిగే శ్రమతో దేవుని దయ పెరుగుతుంది. అపారమైన ఆపదలు శాంతిని తెస్తాయి. భరించడం ఇక చేతగానప్పుడు, శక్తి అణగారిపోయినప్పుడు దేవుని శక్తి మానవ శక్తికి బదులుగా మనలకు ఆవరిస్తుంది. దేవుని ప్రేమకు అంతు లేదు, ఆయన కృపకు హద్దు లేదు, ఆయన శక్తికి ఎల్లులు లేవు. మన యేసు పేరిట కృపను ఎల్లకాలం మనం పొందుతూనే ఉంటాము. అటువంటి కృపను సదా మనకి దయచేస్తున్న దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్.